హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జావాలో లూప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ న్యూ క్లాస్ టు ఎక్స్ప్లెయిన్ యూ లూప్స్. లూప్ ఎగ్జాంపుల్. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ జావా. అసలు లూప్ అనేది ఎందుకు మనకు అవసరం అనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మై రిక్వైర్మెంట్ ఈజ్ ఐ వాంటెడ్ టు డిస్ప్లే system.out.println నా నేమ్ని 5 టైమ్స్ డిస్ప్లే చేయాలి. మై నేమ్ ఈజ్ పవన్ అనే దాన్ని 5 టైమ్స్ డిస్ప్లే చేయాలి. ఇఫ్ ఐ వాంటెడ్ టు రైట్ దిస్ లాజిక్, హౌ ఐ విల్ డూ? ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ విల్ గెట్ మై నేమ్ ఈజ్ పవన్ 1 టైమ్. బట్ నాకు ఎన్నిసార్లు కావాలి? 5 టైమ్స్ రావాలి. అంటే ఏం చేస్తున్నాము, మనం సేమ్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే మనం కోడ్ రాసామో దాన్ని 5 టైమ్స్ రాసి దెన్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అంటే ఒక లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం లూప్ని యూజ్ చేస్తే మనం కోడ్ని 1 టైం రాసి అన్ని టైమ్స్ మనం కోడ్ని రిపీట్ చేయించవచ్చు. అంటే దీస్ మెనీ టైమ్స్ యూ నో నీడ్ టు కాపీ పేస్ట్ ద సేమ్ కోడ్. సో ఇదే కోడ్ని దీన్ని ఒక్కసారి రాసి మనం 5 టైమ్స్ డిస్ప్లే అయ్యేటట్టు చేయొచ్చు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లూప్స్. సో లూప్స్లో మనకి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అవైలబుల్. దోస్ ఆర్ ఫర్ లూప్, అలాగే వైల్ లూప్, అలాగే డూ వైల్ లూప్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ గురించి నేర్చుకుందాం. సో ఫర్ లూప్ గురించి నేర్చుకోవడానికి లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ లూప్. సో లెట్స్ క్రియేట్ ఏ న్యూ క్లాస్ అండ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ and then click on public static void main and click on finish. సో నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? దానికంటే ముందు అసలు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫర్ రాసి మీరు ఏం చేస్తారంటే ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వాట్ యూ విల్ డూ, యూ విల్ చెక్ ది కండిషన్ అండ్ దెన్ యూ విల్ అప్డేట్ ది ఎక్స్ప్రెషన్. అది ఏంటి అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఇంట్ తీసుకుంటున్నాను, నంబర్ కదా, ఎన్ని టైమ్స్ కావాలనేది నాకు కాబట్టి int n ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ నా నేమ్ డిస్ప్లే చేయాలి కాబట్టి int n ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ రాశాను. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇనీషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫస్ట్ 1 టైం డిస్ప్లే అవ్వాలి. అది ఏ బేసిస్ మీద డిస్ప్లే అవ్వాలి, నేను ఎన్నిసార్లు అయితే ఇచ్చానో దాని బేస్ మీద డిస్ప్లే అవ్వాలి. అంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే నా i వాల్యూ అనేది 5 కంటే ఎక్కువ కావద్దు, ఓన్లీ 5 టైమ్స్ కావాలి. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ డిస్ప్లే అవ్వాలి. అది కండిషన్ అనమాట. ఆ i వాల్యూ అనేది 5 టైమ్స్. మరి i అనేది 1 2 3 4 5 అవ్వాలంటే ఏమవ్వాలి, i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఆ ఎక్స్ప్రెషన్ నేను అప్డేట్ చేస్తున్నాను. అంటే ప్లస్ i అని చేస్తే వాట్ విల్ హ్యాపెన్, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమో i వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ టైం చూడండి, ఇక్కడ కోలన్ ఉండాలి. ఇక్కడ ప్రతిసారి ఏదైతే మీరు కండిషన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారో పక్కన కోలన్ అనేది వాడాలి. దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈ system.out.println అని చెప్పి యూ విల్ రైట్ మై నేమ్ ఈజ్ పవన్. ఓకే, అండ్ ది సో మనం ఇదివరకు దానిలో ఏం చేసాము, పాత ప్రోగ్రాంలో 5 టైమ్స్ ఇది రాసాం. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ 1 టైం రాస్తున్నాము. నౌ వీఆర్ ట్రయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, it will display your name, my name is Pawan for 5 times. ఒకవేళ మీకు ఇది కౌంట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందనుకోండి, సో యూ కెన్ పుట్ ampersand ప్లస్ సింబల్ అండ్ దెన్ i అని రాశారనుకోండి, ఆటోమేటిక్గా i అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటుంది, ఇంటిజర్ వాల్యూలో 5ని హోల్డ్ చేస్తుంది. చేసుకొని ఈ ఫర్ లూప్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ i వాల్యూ 1 అండ్ దెన్ ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇది డిస్ప్లే అయ్యేప్పుడు i వాల్యూ 1 కాబట్టి పవన్ 1 వస్తుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకోండి. i ప్లస్ i అంటే i వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, కరెక్టే కదా. అప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ప్లస్ అంటే 2కి ఇంకొక వాల్యూ యాడ్ అవుతుంది 3. సో ఇక్కడ ఫస్ట్ 1తో స్టార్ట్ చేసి 1ని చెక్ చేస్తుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కాదా, చెక్ చేసింది కదా. చెక్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ప్లస్ i అంటే ఏంటి, 1ని 2 అవుతుంది. మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. అలాగే మళ్ళీ ప్లస్ 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 3 5 కంటే చిన్నదే కాబట్టి ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. 4 నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 5కి 1 యాడ్ చేస్తే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయింది, ఫాల్స్ కాబట్టి
it will come out of the for loop. ఇక్కడ బయటకు వచ్చేస్తుంది and it will not execute. So if you run this program and see what is going to happen. If you run this program, it will show Pawan 1, 2, 3, 4, 5. So this is how you will display your loop. For loop యూస్ చేసుకొని మీరు దీన్ని డిస్ప్లే చేయొచ్చు. అదే మీరు ఓన్లీ 1, 2, 3, 4, 5 మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నారు అనుకోండి, what you can do is you can do like this system.out.println and then run this program. See 1, 2, 3, 4, 5 has come. మేము ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ వాడుతున్నాం కాబట్టి మనకి ఒక్కొక్కటి నెక్స్ట్ లైన్ లో వచ్చాయి. అదే మీరు ప్రింట్ ఏ వాడారనుకోండి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఆల్ ద నెంబర్స్ విల్ బి డిస్ప్లేడ్ బిసైడ్. ఓకే, 1, 2, 3, 4, 5 ఇలా వస్తుంది. అందుకని మనం దాన్ని అవాయిడ్ చేయడం కోసం ప్రింట్ ఎల్ఎన్ అని వాడతాము. సో ఈ విధంగా మనము దీన్ని డిస్ప్లే చేయొచ్చు. మీకు చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ ఫర్ లూప్ ని యూస్ చేసుకొని ఉంటాయి. సో వీ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ ఓకే ఇన్ ద సబ్సీక్వెంట్ ఎగ్జాంపుల్స్. లేటర్ క్లాసెస్ లో కూడా మనం దీని గురించి చూస్తాము. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హౌ ఏ ఫర్ లూప్ విల్ లుక్ లైక్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే, ఇలా కాకుండా నేను 5, 1, 2, 3, 4, 5 కాకుండా 5, 4, 3, 2, 1 అని డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు యూ కెన్ డూ, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశారు. సో n ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసి వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈస్ యువర్ ఐ వాల్యూ అనేది ఫస్ట్ n పెట్టేసేయండి. ఓకే, సో ఐ వాల్యూ n పెట్టేసేసి ఐ వాల్యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి. చేసి యూ కెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ ప్లస్ యూ కెన్ డూ మైనస్ మైనస్. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ అనేది 5 అవుతుంది. 5 గ్రేటర్ దెన్ 1 అయితే ఇది డిస్ప్లే అవుతుంది. తర్వాత మైనస్ చేస్తుంది, అంటే ఏంటి, 4 గ్రేటర్ దెన్ 1, 3 గ్రేటర్ దెన్ 1, 2 అలా ప్రతిదీ చెక్ చేసుకొని ఇట్ విల్ డిస్ప్లే 5, 4, 3, 2, 1 ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా లాజిక్ ని మనం అప్డేట్ చేయొచ్చు. అంటే మీరు ఇంక్రిమెంట్ చేసి ఎక్స్ప్రెషన్, అప్డేట్ ఎక్స్ప్రెషన్ లో ఇంక్రిమెంట్ వాడి కూడా డిస్ప్లే చేయొచ్చు, లేదా దాన్ని డిక్రిమెంట్ చేసి కూడా మనం చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ ని యూస్ చేసుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. అలాగే లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ వాంటెడ్ టు డూ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. ఇది ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూలో ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో లెట్ మీ టేక్ an example. What is that example we are going to see? Sum of natural numbers. Okay, sum of natural numbers I am going to show you. So how many natural numbers I wanted to add? First 10 natural numbers sum ni నేను చేయాలి. So what I wanted to do is, first I will display the int. వాటి sum అనేది ఏదైతే ఉంటుందో నేను sum ని 0 అంటున్నాను. ఓకే, సో దట్ sum is 0. అంటే ఇనీషియల్ గా మనం సమ్ చేయలేదు కాబట్టి దాన్ని 0 అని పెడుతున్నాను. ఇంట్ ఎన్ని నెంబర్స్ కి చేయాలో ఆ నెంబర్ ని ఇక్కడ పెట్టండి, 10. ఓకే, సో నౌ వాట్ యూ వాంట్ టు డూ, జనరల్ గా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్ సమ్ అంటే 1 + 2 + 3 + 4 + లైక్ దట్ యూ విల్ యాడ్ ఆల్ ఆఫ్ ద నెంబర్స్ ప్లస్ 10. సో ఇదన్నీ యాడ్ చేస్తే వచ్చే సమ్మే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ సమ్. సో దీనికే మీకు ఒక ఫార్ములా కూడా ఉంది కదా, n × n + 1/2. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్ములా. సో ఈ రెండింటిని కాకుండా మనం సింపుల్ గా ఏం చేస్తామంటే, we will write it in the for loop. సో how do we write? for int, ఫస్ట్ ఏంటి, ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ i దేంతో స్టార్ట్ చేస్తున్నాం మనం, i ని 1 తో స్టార్ట్ చేసాం. అండ్ దెన్ i <= యువర్ n వాల్యూ. సో n ఎంత, 10. సో 10 చేసిన తర్వాత what I am going to do is ++i అని రాసి, what I wanted to do is I wanted to add all numbers sum. సో లెట్స్ సే నేను ఒక సమ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను కదా, సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాస్తాను. సో యు నో ద మీనింగ్ ఆఫ్ దిస్, రైట్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఎందుకని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏమవుతుంది, యువర్ సమ్ వాల్యూ ఈజ్ 0. ఓకే, ఫస్ట్ సమ్ వాల్యూ ఐ వాల్యూ అనేది మనకి 1 అయింది అనుకోండి. సో 1 అయినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ యువర్ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 + 1. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ సమ్ వాల్యూ అనేది ఆల్రెడీ ఇక్కడ వాల్యూ అనేది 1 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, 1 + నెక్స్ట్ ఐ వాల్యూ 2.
అంటే ఈ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, you will see sum is equal to 3 ప్లస్ ఆ వాల్యూ వచ్చేసి 3 ఉంటుంది. లైక్ దట్ ఇట్ విల్ యాడ్ ఆల్ ది వాల్యూస్. అంటే ఫస్ట్ ఆ వాల్యూ ఏదైతే ఉందో సమ్ 0 తర్వాత 1, 0ని 1ని కలిపితే 1 అవుతుంది. ఆ 1కి నెక్స్ట్ నెంబర్ 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది. లైక్ దట్ 4, 5, 6 టిల్ ఎండ్ వరకు వస్తుంది అనమాట. సో నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్, సి యూ హ్యావ్ టు రైట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫర్ system.out.println your sum is ఎంత అనేది ఇక్కడ రాస్తాము. సో వాట్ ఈస్ దట్ సమ్ వేరియబుల్ నేమ్? సో ద సమ్ వేరియబుల్ నేమ్ ఈస్ సమ్. ఓకే, నౌ క్లోజ్ దిస్. సో ఎంత వస్తుంది మీకు ఆ వాల్యూ అనేది? ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సి, సో 10 into 10 plus 1 by 2 దట్ ఈస్ 55. మీరు నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకున్న 10 into 10 plus 1 11 by 2 అంటే 2 5 times, so 5 into 11 55. That is how it will work. So this is one of the important interview question, but you need to understand when the interviewer asks you sum of first n natural numbers, ఈ n ఎంతైనా కావచ్చు, అడిగినప్పుడు you need to think of అక్కడ ఏ కాన్సెప్ట్ వాడాలి అనేది మనకి గుర్తు రావాలి. సో 10 వాడితే మనకి ఈజీగా మనం ఫర్ వాడితే మనం ఈజీగా ఈ న్యాచురల్ నెంబర్స్ యొక్క ప్రోగ్రామ్ మనం రాయొచ్చు. సో సిమిలర్లీ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం నేర్చుకున్నామో అదే విధంగా దీన్ని మైనస్ మైనస్ వాడి కూడా చేయొచ్చు. సో మైనస్ మైనస్ వాడి ఎలా చేస్తారు? యూ విల్ చేంజ్ దిస్ I ఈజ్ ఈక్వల్ టు n అండ్ దెన్ హియర్ యూ విల్ రైట్ ఇట్ యాజ్ I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాస్తారు. అండ్ దెన్ యూ విల్ రైట్ ఇట్ యాజ్ మైనస్ మైనస్ I అని రాస్తారు. సో అప్పుడు ఏమవుతుంది మీకు? అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ 10 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ అలా 1 వరకు వచ్చి దెన్ యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. బట్ మీరు ఎక్కడైతే ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తున్నారో, అప్డేట్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తున్నారో, కండిషన్ చేంజ్ చేస్తున్నారో, దోస్ థింగ్స్ యూ మస్ట్ నో very carefully. You need to understand the logic properly. Then only you will be able to execute your for loop. Okay, so this is how you will understand for loop.